450,00,00,000 రాబడితేనే 'పుష్ప 2' ఆంధ్ర, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధించినట్టు లెక్క. ఎందుకంటే అంత భారీ బిజినెస్ అయితే ఇక్కడ జరగటం లేనటువంటి విశేషం చెప్పాలి. ఒక్క బాలీవుడ్‌లోనే ఈ మూవీకి 250,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే అది చిన్న విషయం కాదు. టోటల్‌గా ఈ మూవీకి 1,065,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరగటం వండర్‌ఫుల్ విషయం. పెట్టుబడి అయితే ఈజీగానే రాబట్టేలానే కనిపిస్తుంది ఈ 'పుష్ప 2' మూవీ. అందుకనే ఈ మూవీ గురించి వస్తున్నటువంటి ప్రతి అప్‌డేట్ కూడా వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'కిస్ ఇట్' అన్నటువంటి సాంగ్ కూడా తిరుగులేనటువంటి హిట్ కొట్టేసిందని చెప్పాలి. శ్రీలీల ఇటు అల్లు అర్జున్ స్టెప్స్‌తో మాత్రం ఊపేశారని చెప్పాలి. ఇక అందులో డౌటే లేదు. అందువల్ల ఈ మూవీ చాలా పెద్ద హిట్ కాబోతుందని చెప్పడానికి ఇది కూడా ఒక సిగ్నల్ అని చెప్పాల్సి ఉంటుంది మరి. కేవలం వారం రోజులు మాత్రమే ఉంది ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల అంటే ఇతర రాష్ట్రాల్లో బుకింగ్స్ అయితే పూర్తిగా ఓపెన్ చేసినట్టయితే తెలుస్తుంది. అట్‌లీస్ట్ వారం రోజులు గడువుంది కాబట్టి హాట్ కేకుల్లాగా టికెట్లయితే అమ్ముడుపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ మూవీ యొక్క టికెట్స్ విక్రయం అయితే ప్రారంభించేసారని కూడా తెలుస్తుంది. నార్త్ అమెరికాలో గాని, ఓవర్‌సీస్‌లో గాని టికెట్స్ ఎప్పుడు అమ్మకానికి పెట్టారో, ఈ పూర్తి స్థాయిలో అమ్ముడుపోయినట్టు కూడా ఒక సమాచారం ఉంది. అంటే ప్రీమియర్స్ కానీ, ఫస్ట్ డేకి సంబంధించిన టికెట్స్ కానీ పూర్తి స్థాయిలో అమ్ముడైనట్టయితే తెలుస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఈ మూవీకి ఉన్నటువంటి హైప్ కారణంగా కేవలం హైప్ కారణంగానే దగ్గర దగ్గర మొదటి రోజే 260,00,00,000 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ విశ్లేషకులైతే ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది అల్లు అర్జున్ యొక్క మేనియా నడుస్తుంది కాబట్టి, అటు సుకుమార్ లాంటి స్ట్రాంగ్ డైరెక్టర్ కూడా ఉన్నాడు కాబట్టి, ఇక ఈ మూవీ మీద అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.